నాకైతే మస్తు బాధ అనిపిస్తున్నది మంత్రి కొండా సురేఖ మేడని చూస్తుంటే. ఎక్కెక్కి ఏడుపు కూడా వస్తున్నది. పాపం ఏమైందో ఏమో కానీ హీరోయిన్ సమంత ముచ్చట నుంచి మొదలు పెడితే అందాల భామల ముందు ఇంగ్లీష్ స్పీచ్, తమ చుట్టాల పిల్లగానికి నౌకరీ ఇప్పించమని మంత్రి శ్రీధర్ బాబును అడుగుడు, సొంత జిల్లాల కడమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోని కీసులాటలు. అబ్బో చిన్నగా లేవు మంత్రి మేడం చుట్టూ వివాదాలు. అవి చాలే అన్నట్టు ఇగో ఇప్పుడు మళ్ళోటి. అందుకే నాకు మస్తు బాధ అనిపిస్తున్నది. పాపం కొండా సురేఖ ఎంత మంచి బంగారాన్ని ముట్టుకున్నా బండరాయే అవుతున్నది. దేశానికి స్వతంత్రం వచ్చిన పండుగ 15 ఆగస్టుకు అప్పటి వీరులను సన్మానించే కార్యం చేసింది. దానికి అప్పటి వీరాతి వీరులు బ్రిటిషోనితోని కొట్లాడినోళ్ళు వచ్చిండ్రు. సన్మానాలు చేసే ముందు వాళ్ళ కష్టాలు మంత్రి కొండా సురేఖకు చెప్పుకునే ప్రయత్నం చేసిండ్రు. అప్పుడు ఏం జరిగిందో చూడుర్రి. ఈ రకంగా స్వతంత్ర సమరయోధుల్ని గౌరవ మంత్రి వర్యులు కొండా సురేఖ గారు, జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కలిసి శాలువాతో పూలమాలతో సత్కరిస్తున్నారు, అభినందిస్తున్నారు. నాటి స్వతంత్ర పోరాట స్మృతులని ఇన్నరా మాది కష్టం మీది ఫలితం అవుతున్నది. ప్రాణాలకు తెగించి కొట్లాడింది మేము, పదవులు అనుభవించేది మీరు. మాది త్యాగమైతే మీది భోగమైతున్నదన్నట్టు మంత్రి నెత్తిలో పురుగు తిరిగేటట్టు మాట్లాడిండు. మరి దానికి మీకు ఏం కష్టాలు రాకుండా చూసుకుంటా అనాల్సింది పోయి మెడల దండ వేసి నవ్వుకుంటేనే మీద శాల్వ గప్పింది. పాపం అప్పటి వీరులకు ఇయ్యాల్సింది ఏమిస్తలేదో సర్కారు. అది కాకుంటే ఇంకేదన్నా తక్లీఫ్ అవుతున్నదో తెలియదు గాని కాగితాలు పట్టుకొని వచ్చి మంత్రి మేడంకు చెప్పిండు. ఇంకొన్ని పేపర్లు కలెక్టర్ ఆఫీసర్లకు ఇచ్చిండు. ఎన్ని రోజుల నుంచి తిప్పల పడుతున్నాడో ఏమో. పెద్ద మనిషి ఓపిక పట్టలేక కడుపులో ఉన్న కోపాన్ని మొత్తం ఎల్లగక్కిండు. కలెక్టర్ అపాయింట్మెంట్ ఇస్తలేడు. కోర్టు తీర్పున్నదని చెప్పినా పట్టించుకుంటలేడని గోడు ఎల్లబోసుకున్నాడట. ఆ బ్రిటిషోనితోని కొట్లాడినం గాని ఈ సర్కార్ ఆఫీసర్లతోని పోరాడలేకపోతున్నాం. మీరు మాత్రం మంత్రి పదవులు అనుభవించుకుంటా మమ్మల్ని తిప్పల పెడుతున్నారు అని ముఖం మీదనే కొట్టినట్టు చెప్పిండు. పాపం ఈసొంటి కష్టాలు కొండా సురేఖకే ఎందుకు వస్తున్నాయో ఏమో. పాపం ఓ సిక్కు తర్వాత ఇంకో సిక్కు అన్నట్టు అవుతున్నది. ఇట్లయితే ఎట్లనో ఏమో కొండా సురేఖ పరిస్థితి.